హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి అరటికాయతో ఎగ్ బజ్జీ చేసి చూపించబోతున్నానండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. డిఫరెంట్గా అనిపిస్తుంది. నేను చూపించిన విధంగా పిండిని కలిపి ఒక్కసారి ఈ ప్రాసెస్తో బజ్జీ అనేది చేసి చూడండి. టేస్ట్ అనేది కొత్తగా అనిపిస్తుంది, మీకు కూడా నచ్చేలా ఉంటుంది. ఇంకా రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా అరటికాయలు తీసుకుని రెండు వైపులా కూడా తొడిమెలను కట్ చేసుకుని పైపీలంతా కూడా ఓపెన్ చేసి ఒక గిన్నెలో వాటర్ పోసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని సాల్ట్ అంతా కూడా వాటర్లో కలిసేంత వరకు బాగా కలుపుకొని అరటికాయని ఇలా సన్నగా చీలికల్లాగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు వాటర్లో బాగా కలిసిన తర్వాత ముక్కలన్నీ కూడా వాటర్ నుండి తీసేసి ఇలా పల్చగా ప్లేట్లోకి వేసుకోండి. అప్పుడు అరటికాయ ముక్కలు అనేవి వాటర్ ఏమీ లేకుండా పొడి పొడిలాడుతున్నట్లుగా వస్తాయి. ఇప్పుడు కొంచెంగా సాల్ట్ని, అలాగే 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అంతా కూడా ఇలా వేళ్లతో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేంత వరకు బాగా కలపండి. మనం ఇలా కలిపిన మిశ్రమం అంతా కూడా మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలకు అప్లై చేసుకోవాలండి. బజ్జీలు అనేవి మరింత స్పైసీగా టేస్టీగా ఉండాలి అంటే కొంచెంగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అంతా కూడా బాగా కలిపిన తర్వాత ప్రతి ముక్కకి కూడా ఇలా మనం కలిపిన అల్లం పేస్ట్ అంతా కూడా ముక్కలకి బాగా పట్టించండి. ఈ విధంగా ప్రతి ముక్కకి కూడా అప్లై చేసుకున్నాం కదా. ఈ ప్లేటుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక ఎగ్ని ఇలా బ్రేక్ చేసుకుని వేసుకోండి. నేను 1 కోడిగుడ్డుతో 1 అరటికాయతో బజ్జీ అనేది చేసి చూపించబోతున్నానండి. మీరు కొన్ని ఎక్కువగా చేసుకోవాలి అంటే 2 అరటికాయలు తీసుకుంటే 2 కోడిగుడ్లను తీసుకుని బ్రేక్ చేసుకుని ఇలా గిన్నెలోకి వేసుకోండి. అలాగే చిటికెడు సాల్ట్ని, అలాగే 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసుకుని 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి. ఇవన్నీ కూడా ఎగ్లో కలిసేంత వరకు బాగా కలపండి. సాల్ట్ కానీ కారం కానీ ఉండలు అనేవి ఎక్కడా లేకుండా ఎగ్లో కలిసిపోయేంత వరకు ఇలా బాగా బీట్ చేసుకోండి. ఎప్పుడూ చేసుకునేలా బజ్జీ కాదండి, టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మనం ఎగ్ వేసి బజ్జీ చేయబోతున్నాం కదా, చిన్నపిల్లలకి చాలా నచ్చేలా ఉంటాయి. మొత్తం అన్నీ కూడా బాగా కలిసినాయి కదా. ఇప్పుడు 1/2 కప్పు వరకు శనగపిండి వేసుకుని 2-3 టేబుల్ స్పూన్ల వరకు పొడి బియ్యం పిండి వేసుకోండి. కొంచెంగా వంట సోడా కూడా వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎగ్లో కలిసేంత వరకు బాగా కలపండి. మనం అరటికాయ ముక్కల్ని కట్ చేసుకున్నప్పుడు ఉప్పు, కారం అనేవి పట్టించాం కదా, అలాగే ఎగ్ని బ్రేక్ చేసుకున్నప్పుడు కూడా బీట్ చేసుకునేటప్పుడు కూడా ఉప్పు, కారం అనేవి కూడా వేసుకున్నాం. అందుకే పిండిలో సాల్ట్ అనేది వేయలేదండి, కొంచెంగా వంట సోడా మాత్రమే వేశాను. పిండి అంతా కూడా బాగా కలిసిన తర్వాత పిండిని ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. కొంచెంగా వాటర్ని పోస్తూ పిండిని బజ్జీల పిండిలాగా కలపండి. మనం ఎగ్ని బీట్ చేసుకుని పిండిలో కలుపుకున్నాం కాబట్టి వాటర్ అనేవి ఎక్కువగా అవసరం పడవండి. కొంచెంగా వాటర్ పోస్తే సరిపోతుంది. పిండిని మరీ జారుగా కలపకుండా కొంచెం చిక్కగానే కలపండి. అలాగే కొంచెంగా జీలకర్రని, 1/4 టీ స్పూన్ వాము పొడిని వేసుకుని వీటిని కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి. చివరిగా కొంచెం కసూరి మేతి వేసుకోండి. ఈ ఫ్లేవర్ అనేది బజ్జీకి చాలా బాగుంటుంది. లేకపోయినా కూడా పిండిని కలుపుకోవచ్చు. కసూరి మేతిని స్కిప్ చేసైనా కూడా పిండిని కలుపుకోవచ్చు. ఈ విధంగా బాగా కలుపుకొని బ్యాటర్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మరీ చిక్కగా ఉన్నట్లయితే 1-2 టేబుల్ స్పూన్లు వాటర్ని యాడ్ చేయండి. మరీ కొంచెం జారుగా ఉంది అనిపిస్తే కొంచెంగా శనగపిండిని యాడ్ చేసుకోండి. పిండి అనేది మరీ జారుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదండి. జారుగా ఉంటే బజ్జీలు అనేవి ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటాయి. మరీ గట్టిగా ఉంటే పిండి అనేది లోపల ఉడకకుండా బజ్జీ తింటున్నప్పుడు అంత క్రిస్పీగా రావు. అందుకే చూసుకుని పిండిని కరెక్ట్గా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా మసాలా పట్టించిన
అరటికాయ ముక్కల్ని ఇలా పిండిలో కనిపించేలా ఇలా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మనం కలిపి పెట్టుకున్న పిండిలో ఒక్కొక్క బనానా పీస్ని కూడా డిప్ చేస్తూ ఆయిల్లో డ్రాప్ చేయండి. ఎప్పుడు చేసుకునే బజ్జీల టేస్ట్ కాదండి, ఎగ్తో మనం చేయబోతున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో బాగా డీప్ ఫ్రై చేయండి. అప్పుడే లోపల వరకు బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. అంతేకాకుండా ఎగ్ వేసి డీప్ చేస్తున్నాం కాబట్టి కొంచెం డీప్ ఫ్రై అవ్వటానికి టైం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. లో ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేయండి. ఎర్రగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా సెకండ్ బ్యాచ్గా కళాయిలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవటమే. ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి. ఇంకా డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వీటికి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే కొంచెం కొత్తిమీరని, అలాగే మీకు నచ్చితే నిమ్మరసమైనా కూడా యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, కొత్తగా అనిపిస్తుంది, మీకు నచ్చేలా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చిన్నపిల్లలు, పెద్దవారు అందరికీ నచ్చేలా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.